హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎంతో ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఒక మంచి టేస్టీ చట్నీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా ఈ చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే ఈ టేస్టీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వరకు గొల్లపప్పు వేసుకుందాము. పుట్నాల పప్పు. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇప్పుడు ఈ పప్పుని ఒక 1 మినిట్ వరకు వేయించుకుందాము. ఇలా వేయించుకుని తీసుకోవడం వల్ల చట్నీ కమ్మగా టేస్టీగా ఉంటుందండి. ఈ గుల్లపప్పు ఆల్రెడీ వేగి ఉంటుంది కాబట్టి ఒక 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో వేయించి పొట్టు తీసిన వేరుశెనగ పప్పు 1 కప్పు వరకు వేసుకోవాలి. మీరు వేరుశెనగ గుళ్ళు తీసుకున్నట్టయితే ముందుగా ఫ్రై చేసుకుని పొట్టు తీసుకునైనా వేసుకోవచ్చు, లేదా అలానే వేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అటు ఇటుగా ఒకసారి ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. నెక్స్ట్ అదే పెన్ లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తినే కారాన్ని బట్టి 10 లేదా ఒక 8 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకున్న తర్వాత కాస్త ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ వేయడం వల్ల చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి, తప్పకుండా వేసుకోండి. ఇవైతే చక్కగా వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేయించుకున్న పుట్నాల పప్పు, వేరుశెనగ పప్పు వేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపు ఉంది కదండి, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 ఇంచు వరకు కట్ చేసుకున్న అల్లం వేసుకుందాము. అలాగే 5 లేదా 6 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ వేసుకుని మిక్సీ మూత పెట్టేసుకుని గ్రైండ్ చేసుకుందాము. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్ కు తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోండి, మరి ఎక్కువగా కాకుండా. చూసారు కదండి, చట్నీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. మిక్సీ జార్లో కాస్త వాటర్ వేసుకుని ఆ వాటర్ కూడా వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి గరిటెతో చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. 2 లేదా 3 ఎండుమిరపకాయలు ఇలా తుంచుకుని వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పోపుని కాస్త వేయించుకుందాము. పోపు కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు అయితే చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు చట్నీలో వేసేసుకుందాము. చూసారు కదండి, ఎంతో తక్కువ టైంలో టేస్టీగా ఉండే చట్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ఈ చట్నీ దోశ, ఇడ్లీ, ఉప్మా, వడ ఎందులోకైనా భలే రుచిగా ఉంటుందండి. ఈ చట్నీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.